ఏపీ సచివాలయానికి హోంమంత్రి అనిత చేరుకున్నారు. అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు ఆమె. ప్రస్తుతం అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పినట్లు మంత్రి అనితకు వెల్లడించారు అధికారులు. బ్యాటరీలో జరిగిన ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు హోంమంత్రికి వివరించారు ఉన్నతాధికారులు. అయితే ప్రమాదానికి కారణాలు తేల్చాలని హోంమంత్రి అనిత ఆదేశించినట్లు సమాచారం. ఇక ఉదయం ఏపీ సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలో ఉంచే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఏపీ సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇటు హోంమంత్రి అనితానైతే ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ లో ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం లేనప్పటికీ కూడా ఆస్తి నష్టం సంబంధించి ప్రస్తుతం ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే అక్కడ బ్యాటరీ స్టోరేజ్ అంటే అక్కడ బ్లాక్ లో కరెంట్ పోయినప్పుడు ఇమీడియట్ గా పవర్ ఆన్ కాటాకి బ్యాటరీ స్టోరేజ్ అనేది ప్రతి బ్లాక్ లో కూడా మెయింటైన్ చేస్తారు. దానికి సంబంధించి స్టోరేజ్ బ్యాటరీ దగ్గర షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకునేది ప్రాథమికంగా ప్రస్తుతం దర్యాప్తులో అయితే తెలుస్తుంది. అయితే అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి సంబంధించి కొద్దిసేపు క్రితమే హోంమంత్రి అనిత రావడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఏ రకంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వాటిలన్నిటికి సంబంధించి కూడా హోంమంత్రి అనిత పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటిగా అగ్ని ప్రమాదానికి సంబంధించి అక్కడ ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది గమనించడం జరిగింది. ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడ ఫైర్ సిబ్బంది వెంటనే రెండవ బ్లాక్ కి చేరుకున్నారు. అక్కడ ఫైర్ మంటలు వస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఆ మంటల్ని వెంటనే అదుపు చేసేందుకు పూర్తి స్థాయిలో ఆ మంటల్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చి ఈ అగ్నిబాపక సిబ్బంది మంటల్ని మొత్తం ఆర్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం అదే బ్లాక్ లో రెండో బ్లాక్ లో మంత్రులకు సంబంధించి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషితో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అదేవిధంగా హోంమంత్రి అనిత వీళ్ళందరి పేషీలు కూడా అదే బ్లాక్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఆ బ్లాక్ కి సంబంధించి మంటలు ఆర్పిన తర్వాత పొగ దట్టంగా కొంత అలుముకున్న నేపథ్యంలో అది ఇతర బ్లాకులకు ఆ పొగ వెళ్లకుండా పూర్తిస్థాయి జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. పూర్తిస్థాయిలో ఇప్పటికే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏ రకంగా జరిగిందనే దానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ప్రమాదం జరిగిందా లేదు దీనిలో ఏమైనా కుట్రకోణం దాగుందా అనే అంశంలో కూడా ప్రస్తుతం అధికారులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కొద్దిసేపు క్రితం హోంమంత్రి కూడా దాన్ని పరిశీలించిన తర్వాత అధికారులకి ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.